నమస్తే అండి. నా పేరు రాము. మాది చీరాల. నేను చీరాల ఐటీసీలో జాబ్ చేస్తూ ఉన్నాను. మే 26వ తారీఖు ఆదివారం సండే వరకు డ్యూటీలో ఉండగా నాకు ఛాతీలో నొప్పి మంట ఇక్కడ వచ్చింది. నేను అక్కడ మా కంపెనీలో క్లినిక్లో చెప్తే వాళ్ళు ట్యాబ్లెట్ ఇచ్చారు, వేసుకున్నాను, తగ్గింది. తగ్గిపోయింది అన్నాక నేను నా పని నేను చేసుకుని మామూలుగా ఉన్నాను. మళ్ళీ తర్వాత మే 31వ తారీఖు ఉదయం పూట మళ్ళీ అదే ఛాతీలో మంట మళ్ళీ వచ్చింది, అక్కడే వచ్చింది. ఇక దాంతో పక్కనే ఉన్నటువంటి మా కజిన్ ఆర్ఎంపీ డాక్టర్ గారు అయితే అతన్ని అడిగాను, నేను ఇట్లా ఛాతీలో మంట ఇది రెండోసారి ఇలా వచ్చింది అని. సరే అశ్రద్ధ చేయొద్దు, ముందు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని రా అని అన్నాడు. సరే నేను చీరాల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. వాళ్ళు అన్ని పరీక్షలు చేసి యాంజియోగ్రామ్ చేయాలని చెప్పి సజెస్ట్ చేశారు. ఇక ఆ సమయంలో మా తమ్ముడికి తెలియజేస్తే తను అన్నాడు, గుంటూరులో ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ డాక్టర్ రామారావు గారు ఉన్నారు, బాగా చూస్తారు అని చెప్పి తను సలహా ఇవ్వడం జరిగింది. తన సలహా మీద నేను మళ్ళీ గుంటూరు మా కంపెనీ డాక్టర్ గారికి తెలియజేసి మా సారు రాసి మూలంగా నేను మళ్ళీ ఇక్కడ గుంటూరు రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. యాంజియోగ్రామ్ చేయాలని చెప్పి డాక్టర్ రామారావు గారు చెప్పారు. దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత యాంజియోగ్రామ్ చేస్తూ ఉండగా మధ్యలో ఒక్క నరంలో 2 చోట్ల బ్లాక్ అయింది. మరి దీన్ని సరి చేయమంటే సరి చేస్తామని మీరేమంటారని సలహా అడిగారు. దానికి మేము వాళ్ళందరూ కూడా కలిసి ఓకే సార్ అలాగే చేయండి అని చెప్పి అంగీకరించారు. ఇక వెంటనే డాక్టర్ గారు లోపలికి వచ్చి మళ్ళీ యాంజియోగ్రామ్ చేసేటప్పుడే ఆ యొక్క స్టంట్లు 2 నరాల్లో పంపించారు. నాకు కూడా చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కానీ కష్టం కానీ నొప్పి కానీ ఏమి అనిపించలేదు, హ్యాపీగా జరిగింది. జరిగిన తర్వాత కూడా 2 రోజులు నన్ను ఐసీయూలో పెట్టారు డాక్టర్ గారు. నేను 2 రోజులు ఉన్నా కానీ నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, నొప్పి ఏం రాలేదు. ప్రతిరోజు డాక్టర్ గారు ఉదయం సాయంత్రం 2 సార్లు వచ్చి నన్ను పలకరించి ఎలా ఉంది ఏందని చెప్పి అన్ని వివరాలు అడిగారు. అలాగే ఐసీయూలో ఉన్నంతసేపు కూడా స్టాఫ్ నర్సులు కానీ మిగిలిన వాళ్ళు స్టాఫ్ కానీ అందరూ బాగా చక్కగా కోఆపరేట్ చేశారు. ఎవరు ఇసుక్కోవడం కానీ కసురుకోవడం కానీ లేకుండా చక్కగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు డ్యూటీ నర్సులు కానీ అందరు కానీ. ట్రీట్మెంట్ నాకు అంతా బాగుంది అనిపించింది, చాలా బెస్ట్ అనిపించింది రమేష్ హాస్పిటల్లో. ఇలాగే గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం కూడా మా అన్నయ్య గారికి ఇక్కడే ఇదే హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. తాను ఇప్పుడు బాగానే ఉన్నాడు. ప్రస్తుతం తను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాడు. నేను ఇందాక చెప్పినట్టుగా మా తమ్ముడు ఆర్ఎంపీ డాక్టర్ వాసు అన్న చీరాల అబ్బాయి మా తమ్ముడేను. వాళ్ళ అమ్మగారికి కూడా బాగోకపోతే ఇక్కడ ఇదే హాస్పిటల్లో డాక్టర్ రామారావు గారు బాగా చూస్తారని చెప్పి ఇక్కడే జాయిన్ చేసి ఇక్కడే స్టంట్లు వేయించారు వాళ్ళ అమ్మగారికి కూడా. ఆమె కూడా బాగుంది, నాకు రోజు కనపడుతుంది. అయితే చక్కగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం వారు బాగా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి బాగా సహకరిస్తున్నారు. అలాగే డాక్టర్ రామారావు గారు అన్ని విషయాలు దగ్గరుండి వచ్చి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా చక్కగా పలకరించి నవ్వుతూ పలకరించి వివరాలు అడిగి తెలుసుకొని మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్తున్నారు రోజు. ఈ హాస్పిటల్ ది బెస్ట్ అనే చెప్పొచ్చు. ట్రీట్మెంట్లో నాకు బాగా నచ్చింది. హాస్పిటల్ యాజమాన్యానికి, మరి డాక్టర్ రామారావు గారికి, స్టాఫ్కి, అలాగే నర్సింగ్ స్టాఫ్కి, మిగిలిన స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నాకు చక్కగా ఎటువంటి నొప్పి బాధ తెలియకుండా చక్కగా నాకు పంపిస్తున్నారు, ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నేను వాళ్ళందరూ స్వయంగా కలవలేకపోయినా ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.